హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చిరొయ్యలు బంగాళదుంప కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిరొయ్యల్ని అందులో వేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అందులో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై అయింది అనిపించిన తర్వాత మనం ముందుగానే స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదండి, స్లైసర్తో స్లైస్ చేసి వేసాను. అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత పించ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని వేసేసుకోవాలి. అండ్ కొద్దిసేపు ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ నేను కొంచెం ఎక్కువే వేసానండి, మీకు తగినంత మీరు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలూస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మీరు ఎక్కువ యాడ్ చేయకండి, కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేయండి. అండ్ ఇది మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాక మధ్యలో కొంతసేపు అయ్యాక మూత తీసుకుని మిక్స్ చేసి చూసుకోండి. ఒకవేళ వాటర్ ఇంకా ఉన్నాయంటే కనుక మళ్ళీ మూత పెట్టేసి కుక్ అవనివ్వండి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కొరియాండర్ యాడ్ చేసుకుంటే వేడి వేడి కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.